ఈ పాపకొల్లు రామకృష్ణ దగ్గర ఇత్తనం చేసేసారు. ఈ అబ్బాయి ఇంత ముందు రెడ్డి గారి కొట్లో ఉన్న కాంచి కూడా ఇత్తనాలు ఇత్తనంటున్నాడు, పరిచయం ఉంది. ఇక ఆ పరిచయం మీదనే అన్న ఇత్తనం వేసుకో బాగుంటుంది అన్నాడు. ఆ ఇత్తనం తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. ఆ నమ్మకం మీద వేసింది సార్. ఇది ఆయన చెప్పినట్టే వచ్చింది, బాగుంటుంది అన్నాడు, బాగానే వచ్చింది. ఆయన చెప్పిన దాని మీద ఇంకా బాగుంది సార్. హైట్ కానీ కాపు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. పాపకొల్లు రామకృష్ణ దగ్గర తీసుకోవాలి. ఈ ఇత్తనం కావాలనుకుంటే ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన షాప్ పేరు ఉంటుంది. ఆయనకి ఫోన్ కాంటాక్ట్లో ఉంటే ఆ ఇత్తనం బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఒకసారి వచ్చేది సార్ తోట, అప్పుడైతే చూశారు పలానా మందు కొట్టమన్నారు. ఆ మందులు కొట్టినాం. ఇక కొట్టిన తర్వాత చివరి కాపు కూడా బాగుంది, మంచిగా పడ్డది. గతం కాడికంటే ఈ సంవత్సరం కొద్దిగా పెట్టుబడి తక్కువే సార్. చాలా ఏదో లాస్ట్కి నల్లి వచ్చింది కానీ ఫస్ట్లో అయితే నల్లి రాలేదు. ఫస్ట్ కాపు అయితే బాగానే పడ్డది. లాస్ట్లో కొద్దిగా మందు కట్టలు కూడా చాలా తగ్గించేసిన, వీటికి కూడా హైట్ కూడా బాగా పెరిగింది. హైట్ పెరుగుతుందని మందు కట్ట చాలా తగ్గించినాం. అయినా కానీ 4 నుంచి 4 అడుగుల మందం పెరిగింది. తెగుళ్ళు అంటే నల్లి తక్కువ ఉంది సార్, గ్రోతింగ్ బాగుంది. నల్లి అంటే ఇంతవరకు అయితే రాలేదు. ఇక లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు శివరాత్రి 20వ తారీఖు అంటే ఇప్పటికి కూడా నల్లి కనపడలేదు. మీకు మామూలుగా తోట రిజల్ట్ చూసినా కానీ కనపడుతుంటుంది. ఈ రోజుల్లో ఎండాకాలం రోజులు అంటే నీకు ఇంత రిజల్ట్ ఉంది కాబట్టి ఇది ఏ రైస్ సోదరైనా వేసుకోవచ్చు. టోటల్కి వచ్చేవారి నుంచి ఇక 25 నుంచి 30 నుంచి వస్తుంది సార్, అంతేగా ఎకరానికి. ఏమైనా రోగాలు ఎక్కువ శాతం లేవు కాబట్టి అన్నిటి మీద అయితే కొద్దిగా బెటర్గా ఉంది. ఇత్తనం అయితే వేసుకోవచ్చు. దిగుబడి అంటే 25 నుంచి 30 క్వింటాలు అయితే ఈజీగా వస్తుంది సార్. ఇదైనా మామూలుగా తోట చూసినా కానీ అర్థమైపోద్ది మీకు. గ్రోత్ చూసినా, కాపు చూసినా, ఎయిట్ చూసినా అన్ని విధాలు అయితే వేసుకోవచ్చు. ఇంత మంచి ఇత్తనం ఇచ్చిన కార్తీక సీడు రామకృష్ణ గారికి, కంపెనీ సూపర్వైజర్ గారికి ధన్యవాదాలు. సత్యనారాయణ గారి దగ్గర నేను పని వర్కం చేస్తున్నా. అయితే పోయిన 7 కంటే 7 బాగుంది. 5 అడుగులు పెరిగింది. తోట కూడా పైకి పంపు లేపి కొట్టాల, టైమన్ పంపుతోటి. 7 దిగుబడి మంచిగా ఉంది. ఆయన ఏ మందు తెస్తే నాకైతే చదువు రాదు. ఆయన ఏ మందు తెస్తే ఆ మందు మేము కొట్టడం, మందులు వేయటం, అరక దున్నటం, మాకు ఒప్పచెప్పి వెళ్ళిపోతారు. వర్కర్లను పెడితే వాళ్ళమ్మటి పెట్టి పని చేయించుకోవాలి మేము. అది ఇప్పటివరకు అయితే శివరాత్రి దగ్గరలోకి వచ్చినా కూడా మంచి రేంజ్లో ఉంది తోట. కాయ మంచి డీసీ క్వాలిటీ ఉంది, బాగుంది. రంగు కూడా చివరి దాకా పచ్చి కాయ కూడా ఉంది, బాగుంది. సేట్ గారు దగ్గర వచ్చేసిండు. దానికంటే ఇంకొద్ది పెద్ద చేసుకుంటే ఇంకా దిగుబడి బాగా వచ్చింది. 25 నుంచి 30 క్వింటాల దాకా వచ్చింది. ఈ అచ్చు ఎడంగేసుకోవాలా, 30-18 వేసుకుంటే బాగుంటుంది దిగుబడి. కుదిరేసుకుంటే దిగుబడి చెట్టు కట్టిద్ది, మంచి కాపు దిగిద్ది, బాగుంటుంది. విత్తనం కూడా దిగుబడి బాగా సాగించుకునే అవకాశం ఉంది. 30 అచ్చు పెట్టుకొని 1 కిలో 40 పెట్టుకుంటే బాగుంటుంది. 2 మొక్కలు పెట్టుకొని బాగుంటుంది సార్. మందు కూడా పిచికారి చేయడానికి కూడా బాగుంటుంది. సేట్లు తీసుకొస్తారో ఒప్ప చెప్తారు, దానికి మనం ఏ విధంగా చెప్తారో అదే విధంగా కలిపి మంచిగా పిచికారి చేస్తే చేను దిగుబడి కూడా బాగా వచ్చింది. పలాని మనిషి బాగా చేసిండు, పలాని మనిషి మంచిగా పర్వాలేదు అనుకోవాలా. అట్లా పిచికారి చేసుకుంటే ఇంకా దిగుబడి వచ్చింది సార్. చెట్టు మనం పెంచినా కొద్దిగా, కూలీలు కోసే కొద్దిగా చెట్టు కాయ రాలకుండా, పచ్చికాయ రాలకుండా బాగుంటుంది. అచ్చు పెద్దది పెట్టుకుంటే మండలు ఎరగకుండా నీకు గాలి ఆడుతూ ఉంటుంది, కాయ దెబ్బ తినకుండా మంచి ఫ్రీగా ఉంటుంది. కాయ కూడా రంగు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం సత్యనారాయణ గారి తోటలో ఉన్నామండి. వాళ్ళ మాటల్లో విన్నాము, రాములు గారు చెప్పింది కూడా విన్నాము. ఈ కావ్య ఇత్తనం వచ్చేసేసి మనం గత సంవత్సరంలో మన తెలంగాణ సీడ్స్ ఖమ్మానికి మనకు 250 కిలోలు మాత్రమే సీడ్ వచ్చిందండి. దాంట్లో వచ్చేసి మనం ఒక 65 కేజీలు జులూరుపాడు మార్కెట్లో పాపకొల్లు రామకృష్ణ ద్వారా ఈ ఏరియాలో రైతు సోదరులందరికీ ఇచ్చామండి. ప్రతి రైతు కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నాయండి. ఈ సంవత్సరం వాతావరణం కలిసి వచ్చింది. దాంతోపాటు మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ ఇత్తనం వచ్చేసి కావ్య, కార్తికేయ సీడ్స్ కావ్య అనేది 30 నుంచి 40 క్వింటాల వరకు రైతు చేసుకునే విధానం బట్టి దిగుబడి వస్తుందండి. ఏదున్నా మా కంపెనీ తరపున కానీ మా షాప్ తరపున కానీ మేము చెప్పేది నమ్మకంగా ఒకటే విషయం అండి, కల్తీలు లేకుండా ఇచ్చేవరకే మా బాధ్యత అండి. దిగుబడి అన్నది కూడా రైతు సోదరుడు చేసుకునే చాకిని బట్టే ఉంటుందండి. మేము ఈ సంవత్సరం చూసిన ప్రతి చోట కూడా 30 నుంచి 40 క్వింటాలు వస్తుంది. ప్రతి రైతు సోదరుడు కూడా ఇది గమనించి దానికి తగ్గట్టు మందులు కొట్టుకుంటూ, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా నెంబర్ ఉంటుంది, మాకు ఫోన్ చేయండి, తోట పరిశీలిస్తారు మా టీం మొత్తం వచ్చేసేసి. మీకు ఏదున్నా దగ్గరుండి పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కార్తికేయ సీడ్స్ వారి కావ్య అని ఇది తీసుకోండి. ప్రతి రైతు సోదరు కూడా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీరందరూ కార్తికేయ సీడ్స్ వారి కావ్య అని అడిగి తీసుకోండి. ఎందుకంటే మీకు అన్ని షాపుల్లోకి అందుబాటులో ఉండే విధంగా చూస్తాం. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కంపెనీ వారు కూడా మనకు సుమారు 400 నుంచి 500 కేజీల వరకు స్టాక్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటికే చాలామంది రైతులందరూ ఇత్తనాలు రాపించుకొని వాళ్ళు ఎవరెవరు గత సంవత్సరం మనం అమ్మిన ప్రతి రైతు 20 ప్యాకెట్లు కొన్నోళ్ళు 30 ప్యాకెట్లు 40 ప్యాకెట్లు లెక్క కావాలని చెప్తున్నారు. అందుకే సీడ్ అందుబాటులో ఉంటుంది కనుక మనకు వచ్చే స్టాక్ కూడా కొద్దిగా కనుక మీరు కావాల్సిన వాళ్ళందరూ ఈ నెంబర్ సంప్రదించగలరు.
ఇంత మంచి అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి, రాములు గారికి ధన్యవాదాలండి. దాంతోపాటు మీకు ఈ ఏరియా మొత్తానికి మీకు పాపకొల్లు రామకృష్ణ ఆర్కే ఏజెన్సీస్లో విత్తనాలు లభిస్తాయండి. మీకు అందుబాటులో ఇక్కడ దగ్గరలో తీసుకోండి. ఏ రైస్ సోదరుడైనా ఎక్కడ తీసుకున్నా సరే బిల్లు తీసుకోండి. ఖాళీ ప్యాకెట్లు బిల్లు పంట అయిపోయారు దాచిపెట్టుకోండి. ఎందుకంటే మా దగ్గర తీసుకున్న ప్రతి రైస్ సోదరుని అయితే మేము 3 నుంచి 5 సార్లు ప్రతి సోదరుని కలుస్తాం, వివరంగా అన్ని విషయాలు చెప్తాం. ఇలాంటి నమ్మకమైన షాపు, సర్వీస్ ఇచ్చే షాపులోనే కొనుక్కోండి. ప్రతి ప్యాకెట్ కూడా కంపల్సరీ కార్తికేయ సీడ్స్ వారి కావ్య అని అడిగి తీసుకోగలరని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.